హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ వీడియోలో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ని చాలా సులభంగా ఈజీగా నేర్చుకుందాం. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటిది, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటిది? యాక్టివ్ వాయిస్ అంటే మనం సబ్జెక్టుకు ఇంపార్టెన్స్ ఇస్తే యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్టు చేత ఏ పని చేయబడుతుందో దాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్టుకు ఇంపార్టెన్స్ ఇస్తే, కర్మకు ఇంపార్టెన్స్ ఇస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయడానికి ఏం రూల్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. Rules for the formation of passive voice. The object in the active becomes the subject in the passive. అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ద సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై ప్లస్ ఏజెంట్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది దేని చేత ఎక్స్ప్రెస్ చేయబడుతుంది అంటే బై చేత ఎక్స్ప్రెస్ చేయబడుతుంది, బై అనే ఏజెంట్ చేత. అంటే ఒక పని ఎవరి చేత చేయబడుతుంది, చేయబడను అనేది సబ్జెక్ట్ చేత ఎక్స్ప్రెస్ చేయబడుతుంది. దానికి బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం సబ్జెక్ట్ ముందట. ద యాక్టివ్ వర్బ్ బికమ్స్ బి ప్లస్ V3. ఇక్కడ సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా చేంజ్ చేసిన తర్వాత దానికి సూటబుల్ హెల్పింగ్ వర్బ్ బీ ఫామ్ అనేది ఉపయోగించాలి, యాక్సిలరీ వర్బ్ అనేది ఉపయోగించాలి. తర్వాత V1 ఉన్నా V2 ఉన్నా అది V3గా మారుతుంది, V4 ఉన్నా V3గా మారుతుంది. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు ప్రొనౌన్స్ అనేటివి ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది చూద్దాం. యాక్టివ్ వాయిస్లో ఐ ఉంటే ప్యాసివ్ వాయిస్లో మీ అవుతుంది, వి అనేది అజ్ అవుతుంది, యు అనేది యూగానే ఉంటుంది, హీ అనేది హిమ్ అవుతుంది, షీ అనేది హర్ అవుతుంది, ఇట్ అనేది ఇట్ అవుతుంది, దే అనేది దెమ్ అవుతుంది, హూ అనేది హూమ్ అవుతుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండే హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి యామ్, ఈజ్, ఆర్. సాదిక్ రిపేర్స్ ద రేడియో, ఇది ఒక ఎగ్జాంపుల్ ఉన్నది. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే సాదిక్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, రిపేర్స్ అనేది V1, ద రేడియో అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. రిపేర్స్ అంటే V1, ఇది రిపేరింగ్. రేడియోకి యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? ఐకి యామ్ వస్తుంది, ప్లూరల్ ఉంటే ఆర్ వస్తుంది. ద రేడియో ఈజ్. రిపేర్స్కి V3 రిపేర్డ్, ద రేడియో ఈజ్ రిపేర్డ్ బై సాదిక్. స్నేహ రైట్స్ నావల్స్. స్నేహ అనే సబ్జెక్టు, రైట్స్ అనేది వర్బ్ V1, నావల్స్ అనేది ఆబ్జెక్ట్. నావల్ అంటే ఈజ్ వస్తుంది, నావల్స్ అంటే ఆర్ వస్తుంది. నావల్స్ ఆర్ రిటన్ బై స్నేహ. జాన్ టీస్ అజ్ ఇంగ్లీష్. జాన్ ఏం చేస్తాడంటే ఇంగ్లీష్ చెప్తాడు. ఇక్కడ అజ్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఇంగ్లీష్ అనేది ఇంకో ఆబ్జెక్ట్. టీస్ అనేది V1, జాన్ అనేది సబ్జెక్ట్. చూడండి, జాన్ అనేది సబ్జెక్టు, టీస్ అనేది V1, అజ్ అనేది ఆబ్జెక్ట్ 1, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ 2. దీన్ని రెండు రకాలుగా రాయొచ్చు. అజ్ అనేది వి అవుతుంది, వీకి సూటబుల్ హెల్పింగ్ వర్బ్ వీఆర్ థాట్ ఇంగ్లీష్ బై జాన్. ఇది ఒక మెథడ్. ఇంగ్లీష్ ఈజ్ థాట్ బై జాన్,
సెకండ్ మెథడ్. సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి వాజ్ ఉంటుంది, వర్ ఉంటుంది. సింగులర్కి వాజ్ వస్తుంది, ప్లూరల్కి వర్ అనేది ఉంటుంది. ఓకే, 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ బ్రోక్ ద గ్లాస్. ద గ్లాస్ అనేది ఆబ్జెక్ట్, బ్రోక్ అనేది V2, షీ అనేది సబ్జెక్ట్. ద గ్లాస్ వాజ్ బ్రోకన్ బై హర్. ద గ్లాస్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ వస్తుంది. బ్రోక్ అనేది V3 బ్రోకెన్. షీ అనేది హర్ అవుతుంది. ప్రతాప్ టుక్ సమ్ ఫోటోగ్రాఫ్స్. ఇక్కడ సమ్ ఫోటోగ్రాఫ్స్ అనేది ఆబ్జెక్టు, టుక్ అనేది V2, ప్రతాప్ అనేది సబ్జెక్ట్. సమ్ ఫోటోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్లు అనేటి ప్లూరల్ కాబట్టి వర్ వస్తుంది. నెక్స్ట్ టేకు, టుక్కు, టేకెన్. V3 టేకెన్ అవుతుంది. ప్రతాప్ అనేది అట్లనే ఉంటుంది. సమ్ ఫోటోగ్రాఫ్స్ వర్ టేకెన్ బై ప్రతాప్. He built 2 houses. 2 houses were built by him. ఇక్కడ బిల్ట్ అనేది బిల్డింగ్. ద క్యాట్ కిల్డ్ ద మౌస్. ఇక్కడ ద క్యాట్ అనేది సబ్జెక్ట్, కిల్డ్ అనేది V2, V3 కూడా కిల్లుడే. ద మౌస్ అనేది ఆబ్జెక్ట్. ద మౌస్ వాస్ కిల్డ్ బై ద క్యాట్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ B1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్ బీ ఆర్ షెల్ బీ. ఐకి వికి షెల్ బీ వస్తుంది, మిగతా వాటికి విల్ బీ వస్తుంది. ఇక్కడ ఐ షెల్ పనిష్ యూ, మనకు యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఐ అనేది మీ అవుతుంది. ఇక్కడ యూకి విల్ బీ వస్తుంది. పనిష్డ్ V3 పనిష్డ్ అవుతుంది. యూ విల్ బీ పనిష్డ్ బై మీ. హీ విల్ గివ్ ద ఇన్స్ట్రక్షన్స్. ద ఇన్స్ట్రక్షన్స్ విల్ బీ గివెన్ బై హిమ్. దే విల్ ఫినిష్ ద వర్క్ ఇన్ ఏ వీక్. దే అనే సబ్జెక్టు, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, ఫినిష్ అనేది V1, ద వర్క్ అనేది ఆబ్జెక్ట్, ఇన్ ఏ వీక్ అనేది ప్రిపోజిషనల్ ప్రేస్. ఇన్ ఏ వీక్ అనేది అట్లనే ఉంచండి, లాస్ట్కి రాయండి. ద వర్క్ విల్ బీ ఫినిష్డ్ బై దెమ్ ఇన్ ఏ వీక్.